హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు గొల్లపల్లికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మేము స్టార్ట్ అయ్యే టైం ఈవినింగ్ 5 o'clock అనమాట. ఇప్పుడు మేము మేడ్చల్కి వెళ్ళి మా మరిది వాళ్ళని రిసీవ్ చేసుకోవాలన్నమాట. అందరం ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. సో మేడ్చల్కి అయితే స్టార్ట్ అయినాం అనమాట. మేము వెళ్ళేది ఈవినింగ్ కాబట్టి అసలు ఈవినింగ్ 5 అయిపోయినా సన్ చూడండి ఎంత అంటే ఎండలు అట్లున్నాయి అనమాట. ఇప్పుడే ఇంత ఎండ ఉంది, ఇంకా ముందు ముందు ఎండల పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇంకా మేమైతే మేడ్చల్కి వచ్చేసాం. ఏటన్నా హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్ చిన్నటల్లు. ఆమెని ఇది ఆమెని ఇచ్చే, ఏ ఆమెని ఆమెని అచ్చు ఓం తెచ్చిన హాయ్ చెప్పాయ్. బాయ్, వెళ్ళిపోండి ఇంకా బాయ్. సురేష్ ఇదో బాటిల్ ఇలా వస్తున్నాయి, నాకు తెలియదు. అయ్యో తెలియదు బాబాయ్కి. చింతలు ఇంకో షూ కూడా మేము ఇయ్యం. అన్నగాడు వస్తుండే, ఆగు ఆగు. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మనకి? 180 కిలోమీటర్స్. 2 hours 1.5 hours. మా అనిపప్ప చూడండి వ్యూని ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంటే సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంది, చూస్తూ ఉందన్నమాట ఏంటది అని. అదిగో మా సార్ చూపిస్తున్నారు సన్సెట్ని. ఇంకా చూడండి, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది అన్నమాట. మా వాళ్ళైతే ఆల్రెడీ పడుకున్నారు, మా పిల్లలు. మేము ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కాకపోతే మా వాళ్ళకి కొంచెం వర్క్ ఉండే అన్నమాట. సో వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది. మేము ఆఫ్టర్నూన్ వరకు అన్నీ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇంకా ఆకలిస్తుంది, పిల్లలకు కూడా ఆకలిస్తుంది అని చెప్పేసి రఘవేంద్ర ఆర్డర్ ప్లీజ్, ఆర్డర్ ప్లీజ్. ఆకులు. మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు, చిన్న తల్లి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పురా, ఎంత క్యూట్గా కనిపిస్తుంది చూడు. అరే హాయ్ చెప్పు బే. ఏదైనా లైట్గా తిందామని చెప్పేసి వెజ్ మంచూరియా న్యూడిల్స్ మేము మా సిస్టర్ నేను ఆర్డర్ పెట్టుకున్నాము. మా వాళ్ళేమో పూరి తింటున్నారు. వెరీ గుడ్. టీ ఏది? టీ తాగేసినావా? గిడిగిడి ఎట్లా తింటుండో. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. బాగుందా కాఫీ? కాలిందా? కాలిందా? ఎంత బాగా పడుకున్నాడు క్యాంటీ గడ్ పాప. చక్కెర తాగిపోయిందా? మూతి కూడా కాదు. నల్ల కాఫీ ఎందుకు కలుపుకుంటున్నా? లేచినావా?
తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు నైట్ జర్నీ చేస్తుంటే ఆ థ్రిల్ అబ్బా అసలు మాటలో చెప్పలేము. అట్లా వెళ్ళిపోతూ ఉండాలనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో అసలు ప్రశాంతంగా. డేలో జర్నీ కంటే నైట్ జర్నీ చేస్తే ఆ మజానే వేరు. ఊరికైతే రీచ్ అయిపోయామన్నమాట. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది కదా, సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి సెలబ్రేషన్ ఉంది. రీచ్ అయ్యండి, మార్నింగ్ చెప్తాను. ఇంకా రీచ్ అయిపోయి ఆల్రెడీ అందరు పడుకుని ఉన్నారనమాట. ఊర్లో అయితే అర్లీగా పడుకుంటారు, మనం సిటీలో అయితే 12-1 అయిపోతూ ఉంటుంది. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా స్లీపింగ్ అవ్వాలి అనమాట, వెళ్ళి అందరినీ కలిసి పడుకోవాలి. హాయ్, గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ టైం అనమాట. పదండి మీకు ఇల్లు చూపిస్తానమాట. అబ్బా ఊర్లో ఇల్లు ఎంత బాగుంటాయి అబ్బా. సిటీలలో ఇరికి ఇంతింత డబ్బాలు లాంటి ఇల్లు అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు అంతా. రండి చూద్దాం. ఇంకా మా అక్కేమో చేస్తుంది కదా ఇక్కడ స్పెషల్ ఉందండి, బోనాలు. సో అందుకే మేము వచ్చామన్నమాట గొల్లపల్లికి. అబ్బా చూడండి ఇల్లు ఎంత బాగుందో. ఇట్లాంటివన్నీ చూస్తే అనిపిస్తుంది ఊర్లో ఉంటే బాగుండు అని చెప్పేసి. ఇల్లంతా చూపిస్తా, చూద్దాం రండి. ఎంట్రీ నెక్స్ట్ రూమ్ అనమాట. అంటే ఊర్లలో అట్లనే ఉంటాయి కదా, ఒక రూమ్ తర్వాత ఒకటి, ఒక రూమ్ తర్వాత ఒకటి. ఇది దేవుడి రూమ్, మల్లన్న బోనాలు. సో చూసేయండి ఇల్లు మొత్తము. ఇంకా టిఫిన్స్ ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట. చుట్టాలు వస్తూ ఉన్నారు 1 by 1. ఇది కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. మనకి ఆంటీ నిల్చున్నంతలోనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎల్లిగడ్డలు పొలంలో వండినామన్నమాట. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడ చూడడము. నేను మా సిస్టర్ అయితే. ఇంకా టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. ఉప్మా చేసిర్రు, ఇంకా ఉప్మా తింటున్నాము. మళ్ళీ లంచ్ కూడా రెడీ అవుతూ ఉందన్నమాట. ఇటు బయట సైడ్ ఇంకా వంటలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ పాలకూర పప్పు ఉడుకుతుంది. నెక్స్ట్ వంటలు ఇవి. ఇదంతా బయట వాష్రూము. ఇంకా మళ్ళీ ఇటు ఒక డోర్ ఉందన్నమాట బయటికి వెళ్ళడానికి. అక్కడ బావి ఉంది చూసిరా. మనకుందా అట్లాంటివన్నీ. సో ఉప్మా తినాలి, ఇంకా ఉప్మా టైం. మా సిస్టర్ ఉప్మా పెడుతున్నారు మా ఇద్దరికి. ఉప్మా తింటావా? హెయిర్ మంచిగా అనుకో. ఉప్మా తింటావా? మా అక్క మా పెద్దమ్మ కలిసి కుండల్ని చూడండి ఎంత బాగా రెడీ చేసారు. అంటే ఇప్పుడు బోనాలు అన్నమాట. మల్లన్న ఎల్లమ్మ బోనాల జాతర అనమాట. ఊరే వస్తుంది. అసలు మామూలుగా జరగలేదన్నమాట సెలబ్రేషన్. వాళ్ళ చుట్టాలు ఒక్కొక్క ఊరు మొత్తం ఇక్కడే ఉంటారు. ఎన్ని ఊర్లు కలిపి చేస్తారు అన్నట్టు ఉంటుంది అన్నమాట పండగ. రిలేటివ్స్ ప్రతి ఇంట్లో రిలేటివ్సే ఉంటారు. ఇంకా చూడండి మా అక్క ప్రిపరేషన్ చేస్తుంది అనమాట. అక్కడ బోనాలన్నీ పెడతారు చూడండి. దీంట్లో ఏం చేస్తారు? ఇంట్లో చెప్పుడు కాదు ఇక నెక్స్ట్ ఇక మీ కొడుకుల లగ్గాలకు సదక రావాలి. ఇక ఇప్పుడు చూసి పోషమ్మలకు చేస్తాంటే ఇక ఇట్లనే ఉంటాయి. పోషమ్మలకు కూడా ఇట్లనేనా? పోషమ్మలకి ఇప్పుడు ఇవి ఏ పోషమ్మలకా? పట్నాల జుత్తు పట్నాలే పొండి. ఇక్కడ మా అన్నయ్య గజ్జలు కడుతున్నారు అనమాట. అవి ఎందుకు కడుతున్నారు ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. అసలు ఎందుకు కడుతున్నారు అనిపించి నేనే షాక్ అయిపోతున్నాను అనమాట. అవి ఎందుకు అని చెప్పేసి మా సార్ అక్కడ కొబ్బరికాయలు ఒలుస్తున్నారు అనమాట, కొబ్బరికాయలు కొట్టడానికి. ఇక్కడ మా వాళ్ళైతే గజ్జలు కడుతున్నారు తాడికి. అంటే కొంచెం పెద్దగా చేసి పైన కట్టి ఉంచుతారనమాట వాటిని. చూడండి
అబ్బా వ్యూ చూడండి. ఇట్లాంటి ప్లేస్లో వెతికినా దొరకాయేమో సిటీస్లలో. కొబ్బరి చెట్లు బాగుంది ప్లేస్ అసలు చూడండి. ఇంత ఉంటుంది అన్నమాట, ఓపెన్ ప్లేస్ బయట. ఇక్కడ మా మరదలు చేస్తున్నారు చూడండి. అసలు అంటే ఆ కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, ఆకుని కిందికని ఒక ఆకుని వదిలేస్తే అది పైనకి వెళ్ళిపోతుంది అంట. చూడండి ఇప్పుడు దాని ఏమంటారు, అది వెళ్ళిపోతుంది అనమాట రాకెట్. అది ఎట్లా వస్తుంది అసలు? బాగున్నావా? ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇట్లా బోనాలను తీసుకొని వెళ్తారన్నమాట. ఇదిగో వీళ్ళు వచ్చి అసలు ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళు పాపం ఎండలో నిల్చోవాలి. ఆల్రెడీ 1 అయిపోతుంది అనమాట టైము. ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా తీసుకెళ్తారనమాట బోనాలు. నేను మాకు కూడా బోనం పెట్టుకోమని చెప్పారు, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం మా భయం ఉంది లోపల. సో నెక్స్ట్ టైం పెట్టుకుంటాంలే అని చెప్పినాము. ఆ భయం ఖచ్చితంగా ఉంటుందండి. కొంచెం అటు ఇటు అయినా ఏదో తెలియని అనుమానం అనేది మనకు ఉంటుంది కదా లోపల. సో అందుకే నెక్స్ట్ టైం అని చెప్పినాం అనమాట. ఈసారి చూస్తాం అంతే. అమ్మ ఇంకా బోనాలు అయితే వెళ్తున్నాయి అన్నమాట అమ్మవార్లకి. ఈ పండగని ఊరంతా చేస్తారన్నమాట. సో అందుకే దీన్ని ఊరు పండగ అంటారు. 5 ఇయర్స్కో అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇన్ని ఇయర్స్కి వేసుకోవాలని చెప్పేసి మంచి జరిగితే అట్లా వేసుకుంటున్నారన్నమాట. ఊరే అసలు పోతరాజుల డ్యాన్సులు ఇంకా అవన్నీ, అంటే మేకని కోస్తారు కదా, సో అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అయ్యే వరకు ఆగాలి. మధ్యలో చాలా ఓపిక ఉండాలన్నమాట బోనం ఎత్తుకోవాలి అంటే. నిజంగా ఎండలో వెళ్తున్నాము అసలు. చాలా ఒక 2-3 అవర్స్ పడిందనమాట అమ్మవార్లకు బోనం సమర్పించి ఇంటికి వచ్చేసరికి. ఎండ అయితే దారుణంగా ఉంది. ఇంకా వాటర్ బాటిల్స్ పట్టుకునే వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా పట్టుకున్నారు అనమాట. ఒక్కొక్కరు అంటే డివైడ్ అయిపోతారనమాట. ఊర్లో ఎన్ని పోషమ్మలు బోనాలు అమ్మవారికి సమర్పించి వచ్చిన తర్వాత ఇది నైట్ అన్నమాట. ఇప్పుడు మల్లన్న ఎల్లమ్మ పట్నాలు వాళ్ళ పెళ్ళి అదంతా స్టోరీ అనమాట చెప్తారు. పట్నాలు వేసుకుంటూ చెప్తారు. అసలు అయితే ఫస్ట్ టైం నైట్ అంతా వేస్తారనమాట, ఎర్లీ మార్నింగ్ వరకు. అసలు వెయిట్ చేయండి, ఇదే ఆ వీడియో అనమాట. పార్ట్ 2లో చెప్తా. ఆ వీడియో అంటే పెడతాను, అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకే పెట్టలేదు ఈ వీడియోలో. ఇప్పుడు పుట్టమ్మను తీసుకొస్తారనమాట, దాంతోనే చేస్తారు అంతా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పుట్టమ్మను తీసుకొని వస్తారు. మేమే తెలియలేదు, పిల్లలు చిన్న ఉన్నారు, ఆల్రెడీ నైట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు నైట్ జరుగుతుంది అనమాట.
నాలుగు చెంబులకు కొలమంతో అన్ని ఇక్కడ పెట్టేసి ఏం చేస్తారు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. అదంతా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మెయిన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ వీడియో అనమాట. ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చారు ప్లీజ్. ఇప్పుడే పోసుడేనా మళ్ళీ మళ్ళీ పోయచ్చు? పోయాలి, ఎప్పుడు పోయాలి? కారింది ఎందుకది